హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన వ్యవహారంలో అంటే కాళేశ్వరంపై జరుగుతున్న విచారణకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు ఎంట్రీ నిజానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అందరూ మాట్లాడుతున్న దానికి కాంట్రాస్ట్గా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అప్పుడు క్యాబినెట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన ఈ సబ్ కమిటీలో ఉన్నారు. ఏ సబ్ కమిటీ అనేది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఆ సబ్ కమిటీ అనేది ఇప్పుడు ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న కథనం ప్రకారం ఏంటంటే మొత్తం ఈ సబ్ కమిటీలో ఉన్నది ఎవరంటే ఈటల రాజేందర్ అంటే అప్పటి మంత్రి, అట్లాగే మరో మంత్రి హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురితో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ కాన్స్టిట్యూట్ చేశారు. అయితే ఈ సబ్ కమిటీ ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారంటే రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రీఇంజనీరింగ్ కోసం ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు వాదన. మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనప్పుడు చేసిన వ్యాఖ్యలకు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న మాటలకు ఎక్కడ పొంతన కుదరడం లేదు. బేసిక్గా అసలు క్యాబినెట్లో ఆమోదమే జరగలేదనేది తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న ఆర్గ్యుమెంట్. ఈటల రాజేందర్ ఏమో క్యాబినెట్ ఆమోదించిందని ఆయన చెప్పారు. అదొక ముఖ్యమైన పాయింట్గా మనం భావించాలి. ఇది క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈటల రాజేందర్ కామెంట్స్ తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్కు మధ్య పొంతన లేదు. ఇది మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ సబ్ కమిటీ జీవో రావడానికి ముందే చూడండి, ఈ సబ్ కమిటీ ఏర్పాటైంది కదా, దీనికి సంబంధించిన జీవో విడుదల కావడానికి ముందే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి ఒక కన్సల్టెన్సీ సంస్థకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఇంకొక జీవో గురించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. అండ్ ఈ జీవోలు అట్లాగే గతంలో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ జతపరిచి ఆయన ఒక లేఖను కాళేశ్వరం కమిషన్కు రాశారు, జస్టిస్ పిసి ఘోష్కు రాశారు. సో ఇప్పుడు దానిపైన కాళేశ్వరం కమిషన్ ఎట్లా స్పందిస్తుందని చూడాలి. తుమ్మల నాగేశ్వరరావును కూడా పిలిచి ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తారా అనేది కూడా మనం చూడవలసి ఉంది. అంటే పొలిటికల్గా ఇప్పటికైతే గత ప్రభుత్వంలో ఉన్న కీలకంగా పనిచేసిన కీలక శాఖలు నిర్వహించిన హరీష్ రావు, ఈటల రాజేందర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళ విచారణ పూర్తయింది. తుమ్మల నాగేశ్వరరావు ఏంటంటే తనకు తానే ఇంప్లీడ్ కావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే లేఖ రాశారు ఆయన. ఆ లేఖలో చాలా స్పష్టంగా రాశారు. ఏమి రాశారు? ఈ విచారణలో తన పేరును ఈటల రాజేందర్ ప్రస్తావించడం పట్ల అభ్యంతరం చెబుతూనే ఆ సబ్ కమిటీకి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా మెన్షన్ చేశారు. అంటే ఈటల రాజేందర్ చెప్పిన దాంట్లో ఏంటంటే ఆ సబ్ కమిటీ ఈ మొత్తం వ్యవహారాలను ఆమోదించిందనో లేకుంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆ సబ్ కమిటీ ముందుగానే నిర్ణయించిందనో సంథింగ్ అటువంటి ధోరణిలో ఈటల రాజేందర్ వాంగ్మూలం మనకు కనిపిస్తోంది. కానీ తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంది అంటే ఈ సబ్ కమిటీ ఏర్పడింది నాట్ ఫర్ కాళేశ్వరం ఆర్ నాట్ ఫర్ మేడిగడ్డ, నాట్ ఫర్ అన్నారం, నాట్ ఫర్ సుందిల, ఈ బ్యారేజ్లకు సంబంధించి కాదు అనేది ఆయన చెప్తున్న మాట. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మొత్తం మీద ఈ లేఖ తుమ్మల నాగేశ్వరరావు కాళేశ్వరం కమిషన్కు రాసిన లేఖ తీవ్ర కలకలం సృష్టించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.